ఇది ఎక్కడ పెళ్లి, ఇది ఎక్కడ ఖర్చు? మన ఊళ్ళో అయితే నలుగురు 4 పనులు అందుకొని చేసి పెడతారు. ఇక్కడ కదిలితే డబ్బు, మెదిలితే డబ్బు. అన్నం వండిన వాడికి డబ్బే, వడ్డించిన వాడికి డబ్బే. ఇంకా నయం, తిన్నవాడు కూడా డబ్బు అడిగిపోలేదు. ఈ ఖర్చు కంతకి డబ్బు ఎక్కడ తెచ్చారండి? ఎక్కడ తెచ్చాను? అంతా అప్పేగా, ఇక తీర్చాలి. ఇవిగా చూడు, బిల్లులు ఇసుక పాత్రలా వస్తుంది. ఆడపెళ్లి వారి ఇవ్వాల్సిన బిల్లులు కూడా మనకి పంపించారు. తెలియక పంపారేమోలేండి. తెలియకేం కాదు, అడిగాను. వియ్యంకుడు గారే పంపమని చెప్పారట. అదేమిటి, మన భారం చాలినట్టు ఆయన ఇచ్చుకునేవి కూడా మన్నెత్తిన వేస్తే ఎట్లాగండి? కర్మ, అంత కర్మ. కోడలు గదిలో ఉంది, వింటుందేమో. ఎవరు వస్తున్నట్టున్నారు? అరే క్యాజీ రామయ్య గారు, ఎన్నాళ్ళు తిప్పుతారండి? కాస్త కూస్తా మొత్తం 7,000 కోటలు నగల పిల్లు. ఇలా అప్పులు ఇస్తా కూర్చుంటే మేము దివాలా తీయాల్సిందే. ఇదిగోనండి కళ్యాణ మండపం బిల్లు 3,450. మర్యాదగా ఇస్తారో లేదో తెలుసుకురమ్మన్నారు. ఇది హోటల్ బిల్లు. జాన్ గారు ఉత్తర్వు ప్రకారం భోజనాలకి 2,630, రిసెప్షన్ కి 1,325, సర్వర్స్ కి 233, క్లీనర్స్ కి 158, వెరసి 4,346 రూపాయలు. ఇదిగోండి బట్టల బిల్లు. పెళ్లి కుమార్తె వారు తీసుకున్న బట్టలు 2,700, మీరు తీసుకున్నవి 1,200, వెరసి 3,900. ఇంకొక రోజు కూడా గడువు ఇవ్వడానికి లేదని చెప్పమన్నారు. చేతిలో చిల్లిగవ్వలేదు, వచ్చేదారి అంతకంటే లేదు. అరే రామ్ రామ్ రామ్, ఎగ్గొడదామని అంత తీర్చే గతి లేనప్పుడు సిగ్గు లేక ఎందుకు తీసుకున్నావయ్యా? అప్పు పుట్టింది కదా అని పబ్బం గడుపు పుట్టిస్తారా? మరీ తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళ దగ్గర పనిచేస్తున్నారు కదా అని భరోసాగా ఇచ్చాం. అసలు మేము అప్పించింది నీ మొహం చూసి కదయా. అంత నీకు ఇచ్చే గతి లేకపోతే నీ యజమాని ఏం చెబుతావు చూస్తాం. నడవండి నడవండి. బాబు బాబు, మీకు దండం పెడతాను. ఈ విషయం ఆయన దాకా తీసుకుని నా పరుగు తీకండి, నేనే ఇస్తాను. ఎప్పుడు ఇస్తా? ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తాం? నా పొలం రాసిస్తాను, తీసుకోండి. మాది బాకీ కింద పొలం రాసి ఇస్తాం. అవును, గతి లేనప్పుడు ఇక గత్యంతరం లేదు. మామూలు రోజుల్లో అయితే చెడమ్ముకున్న ఎకరం 7,000కు పైన చేసే మా పెద్ద చేను. అందులో మీ బాకీ కింద 3 ఎకరాలు కడతాను. అచ్చా, పొలం నాది పేరున రాయండి, మాలో మేము సర్దుబాటు చేసుకుంటాం. కానీ ఒక్క షరతు, ఆ దస్తావేజు నేను ఇక్కడే రాసి రిజిస్టర్ చేస్తాను. మీరు వెళ్ళి ఆ పొలం స్వాధీనం చేసుకోండి. మీరు కూడా వచ్చి ఆ పొలం మాకు స్వాధీనం చేస్తే బాగా ఉంటుంది. లేదు లేదు, నా వల్ల కాదు. నేను మా ఊరు రాలేను. మీ ఇష్టం అయితే నేను చెప్పినట్టు రాయించుకోండి, లేదా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అచ్చా అచ్చా, స్టాంపులు తెస్తాం. పదండి పదండి పదండి. అదేమిటండి, మీరు ఊరు వెళ్ళి మీ నాన్నమ్మ గారితో ఒక్క మాట చెప్పి చేస్తే బాగుంటుందిగా. ఏ ముఖం పెట్టుకుని వెళ్ళమంటావే? ఇప్పటికే సగం చచ్చి ఆ పొలం బాకీల కింద కట్టాను. ఆమె గుండెల్ని 2గా చీల్చాను. ఆమె నాకెంత చేసింది. చిన్నప్పుడే తల్లి తండ్రి పోతే తన చేతుల్లో పెంచింది. వంశం ఉద్ధరించి ఉద్ధారకుండని నా మీద ఎన్నెన్నో ఆశలు పెట్టుకుంది. నా కడుపున 4 కాయలు కాస్తే చూచి తన జన్మ తరించినంత సంపరంతో పొంగిపోయింది. ఆమె నన్నేం మళ్ళడిగిందా, మాన్యాలు అడిగిందా, కోట్లు సంపాదించి తన నెత్తిన కుమ్మరించమని ఏడ్చిందా? కుడుం చేతిలో పెడితే పండగనుకునే అల్ప సంతోషి కడుపుకు లేకపోయినా కనీసం పిల్లలైనా కళ్ళెదట ఉంటే వాళ్ళను చూచుకుంటూ తృప్తిగా 100 ఏళ్లు బతికేది. ఆఖరికి ఆమెకు అది కూడా లేకుండా చేశాను. ఇక్కడికి వచ్చి నేను చేసిన నిర్వాకం ఏమిటి? ఇదిగో బిడ్డలు ఇంత గొప్పవాళ్ళని చేశాను అని గర్వంగా చెప్పుకోనా? ఇంత సంపాదించాను అని సంతోషంతో మురిసిపోనా? అన్ని విధాల అసమర్థుణ్ణి, వ్యర్థుణ్ణి అయిపోయాను. ఈ దిగుళ్ళన్నీ దిగమింగి ఆ భాగ్యరాశి పుట్టిన గడ్డ మీదే బుగ్గైపోవాలని రోజులు లెక్క పెట్టుకుంటూ జీవోత్సవంలా బతుకుతుంది. ఈ పరిస్థితుల్లో నేను అక్కడికి పోయి ఆమెకు నా పాపిష్టి ముఖం ఎలా చూపను సీత, ఎలా చూపను?
ఇంత మగ పుట్టుక పుట్టి పెద్ద కొడుకు పెళ్లి ఖర్చులకు అయిన అప్పుల కింద పెద్దలు ఆర్జించిన ఆస్తి అమ్ముతున్నాను నానమ్మ అని నా నోటితో ఎలా చెప్పరు సీత, ఎలా చెప్పరు? నా వల్ల కాదు సీత, నా వల్ల కాదు, నా వల్ల కాదు. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలను చూస్తే చుట్టాను చూడ్డానికి కూడా స్కెల్టన్ మిగలదు.